హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలర్. ఈరోజు 3 మోడల్ బ్లౌజులు కుట్టాను, చూపిస్తాను ఎలా ఉన్నాయో చెప్పండి. చూడండి, ఫ్యాన్సీ చీర అండి. ఇది చాలా స్మూత్ గా చాలా బాగుంది. ఈ అంచు కలర్ వచ్చేసి జాకెట్ వచ్చిందండి, రాణి కలరు. ఇదని దీనికి తగ్గట్టుగా, ఈ చీరకు తగ్గట్టుగా మోడల్ పెట్టాను. మోడల్ ఎలా ఉందో చూడండి. ఇది కూడా చూడండి, హోల్ రౌండ్ ఇచ్చానండి. హోల్ రౌండ్ ఇచ్చేసి హోల్ రౌండ్ కి పోకులీ బటన్స్ పెట్టాను. పోకులు పెట్టి కింద పలకమడ పెట్టానండి. కింద కింద పలకమడ పెట్టేసి చూడండి గుండీలు కుట్టాను అనమాట. కొంతమంది తెలియక లావుగా పైపింగ్ వేస్తారని, అలా వేస్తే బాగోదండి. మోడల్ జాకెట్ కి నీట్ గా సన్నగా పైపింగ్ వేయాలి. చేతులు చూడండి, బుట్ట హ్యాండ్స్ అండి ఇవి. బుట్ట హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి కొత్త మోడల్ అండి. బుట్ట హ్యాండ్స్ ఇప్పుడు చాలా బాగా నడుస్తున్నాయండి. బుట్ట హ్యాండ్స్ చూడండి, ఇక్కడ పైన బుట్ట పెట్టి కింద వచ్చేసి పోకులీ బటన్స్ ఇచ్చాను. పోకులీ బటన్ కి సన్న పైపింగ్ ఇచ్చానండి. చేతులకి ఎప్పుడు కూడా లావు పైపింగ్ బాగోదండి, సన్న పైపింగ్ చాలా బాగుంటది. ముందులో వచ్చేసి యూ మెడ పెట్టానండి. యూ మెడ చూడండి ఎంత బాగుంది. యూ మెడ చాలా బాగుంటదండి. రౌండ్ మెడ కంటే యూ మెడ బాగుంటది. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. మొత్తం జాకెట్ ఇట్లా వచ్చిందని నీట్ గా అందంగా ఉంటదండి. బ్లౌజ్ డిజైన్ కూడా బాగుంది. ఈ డిజైన్ వేసుకున్నాక చాలా బాగుందని కస్టమర్ కూడా చెప్పారండి నాకు. ఇంకో జాకెట్ వచ్చేసి సబ్బు బ్లూ అండి. సబ్బు బ్లూ చూడండి ఎలా ఉందో. చూడండి స్లబ్ బ్లూ. దీనికి వచ్చేసి ఆకు మెడిచ్చానండి. వెనక ఆకు మెడిచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి ఇవ్వండి ముత్యాలు వచ్చేసి సన్నగా పూసల్లా ముత్యాలు కుట్టాను. కింద సన్న ఇవి యాంగిల్స్ లాంటివి వేసానండి. చూడండి ఎంత బాగుంది. సన్నది గోల్డ్ కలర్ తో పైపింగ్ వేసాను. కింద పోకులి బటన్స్ పెట్టానండి జాకెట్ కి. ఇక్కడ వచ్చేసి చెయ్యికి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి ఇవి. ఈ బుట్ట హ్యాండ్స్ పైకి లేవండి. ఇక్కడ సింపుల్ గా ఉంటాయండి ఈ బుట్ట హ్యాండ్స్. ఇక్కడ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయండి ఈ బుట్ట హ్యాండ్స్. కింద వచ్చేసి 3 బటన్లు పెట్టానండి. ఈ బటన్ల వల్ల ఈ చేతికి ఈ మోడల్ కి లుక్ చాలా బాగుంటదండి. ముందు వచ్చేసి రౌండ్ మేడను, రౌండ్ మేడ క్రాస్ కటింగ్. ఇంకొక జాకెట్ వచ్చేసి పట్టు చీర పైదండి. ఇది పట్టు చీర పైది. పట్టు చీర పైది చీర వచ్చేసి పట్టు చీర అండి. చాలా బాగుందండి ఈ పట్టు చీర. కానీ నాకు ఈ పట్టు చీర లేదండి, కస్టమర్ తీసుకుని వెళ్ళిపోయారు. దీనికి వచ్చేసి ఫస్ట్ పట్టు చీరకు వచ్చేసి ఇప్పుడు కొత్తగా నడుస్తున్న మోడల్ అండి ఇది. స్కాల్పింగ్ చాలా బాగుంటదండి. స్కాల్పింగ్ పెట్టి చూడండి 2 డోరీలు పెట్టేసి డోరీలకు గంటలు పెట్టానండి. గంటలు పెట్టేసి చేతులకు కూడా సేమ్ స్కాల్పింగ్ ఇచ్చానండి. నీట్ గా స్కాల్పింగ్ ఎంత రౌండ్ ఎంత బాగా తిరిగేదో చూడండి. ముందు కూడా స్కాల్పింగ్ పెట్టానండి. ఈ స్కాల్పింగ్ ముందు కూడా పెడితే అందంగా బాగుంటదండి స్కాల్పింగ్. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న కొత్త ట్రెండ్ మోడల్ అండి స్కాల్పింగ్ అనేది. బాగుంటదండి స్కాల్పింగ్. చిన్న కొత్త మోడల్ చెప్పాను కదా, మీకు వీటిల్లో ఏ జాకెట్ నచ్చిందో చూసి కామెంట్ చేయండి.